శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 32, 33 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అనన్య భక్తితో సేవించేవాడు ఎంత దురాచారవంతుడైనా సాధువుగానే భావించి అతడు భక్తి కలిగిన వెంటనే ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుతాడు, నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని అభయించాడు. 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యుః పాపయోనయః స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి పరాం గతిం. నన్ను ఆశ్రయించిన వాడు ఎవరైనా సరే తరిస్తారు. ఫలానా బ్రాహ్మణుడు తరిస్తాడు, ఫలానా జాతివాడు తరిస్తాడు అని ఏమీ లేదు. పాపయోనయ పాపజన్మలు పొందినవారు, పాప పనులు చేస్తూ ఆ పరంపరలో పుట్టిన వాళ్ళైనా, స్త్రీలు అయినా, వైశ్యులు అయినా, శూద్రులు అయినా ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే పరాం గతిం శ్రేష్టమైన మోక్షమనే గతిని యాంతి నిశ్చయంగా పొందుతారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ భగవానుడు ఏమంటున్నారంటే స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, అలాగే చండాలాది పాప యోనిజులు నన్ను శరణు పొంది పరమగతినే పొందుతారు. కొంతమంది ఒక ప్రశ్నని అడుగుతారు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు వీరిని తక్కువగా భగవంతుడు ఎందుకు చూపించాడు అని. ఈ శ్లోకంలో భగవంతుడి భావం ఏమిటంటే స్త్రీలు గృహకృత్యాలు, పిల్లల ఆలనాపాలనలతో భగవంతుడి స్మరణకి, పూజకి సమయం కేటాయించలేరు. అలాగే వైశ్యులు, శూద్రులు కూడా వ్యాపార వ్యవసాయాది కష్టతరమైన పనులతో నిమగ్నమైన వారు కూడా భగవంతుడి స్మరణకి, పూజకి సమయం కేటాయించలేరు. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురి సేవ వలనే ప్రపంచంలో అన్ని పనులు నడుస్తున్నాయి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఇలాంటి వారు కూడా పరమాత్ముడిని శరణాగతి చేసి పరమగతిని పొందటానికి అర్హులు అని చెప్తున్నారు. భగవంతుడు చెప్పేది ఏమిటంటే స్త్రీలు, వైశ్యులు, శూద్రాదులు పాప జన్ములు అని శ్రీకృష్ణుని ఉద్దేశం కాదు. పాపయోనయ అంటే పాప సంస్కారం కలిగిన వారు అని కామ పెట్టుకోవాలి. పాప సంస్కారం కలిగిన వారు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అని. కొంతమంది పాప సంస్కారం కలిగిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అని కలిపి చదువుకొని మనల్ని అపోహ పెడుతున్నారు. ఇది సరైనది కాదు. అక్కడ నలుగురి గురించి చెప్పారు. ఎటువంటి వారైనా సరే నన్ను ఆశ్రయిస్తే వారు మోక్షం పొందుతారు అని అభయం ఇస్తున్నారు. 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయః తథా. పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, అలాగే రాజర్షులను అయిన భక్తులను గురించి కిం పునః చెప్పవలసింది ఏమున్నది అంటే, వీరు సులభంగా
పరమగతిని పొందగలరు. బ్రాహ్మణులకు రాజర్షులకు ఎందుకు ప్రత్యేకంగా చెప్పారంటే వారికి అవకాశం ఎక్కువ. బ్రాహ్మణ జన్మ అంటే ఇప్పుడు ఉన్న నామమాత్రపు బ్రాహ్మణ జన్మ కాదు. వేదం చదువుకుంటూ యజ్ఞం చేస్తూ వైదిక ప్రకారంగా జీవించేటప్పుడు వాటిలో భగవంతుడి గురించి తప్ప ఇంకొకటి లేదు కనుక వారికి అవకాశం ఎక్కువ. భగవంతుడిని తెలుసుకోవటం వారికి అవకాశం ఎక్కువ. అదేవిధంగా దేశ క్షేమం కోసం వారు చెప్పినట్లుగా యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ సాధనలు చేస్తూ ఉన్నటువంటి రాజర్షులకు రాజర్షయ అన్నారు, రాజులు అనలేదు. రాజులై తపస్సులు అయిన నన్ను చింతన చేసేవారు. కాబట్టి రాజర్షులకు బ్రాహ్మణులకు భగవంతుడిని చింతన చేసే అవకాశం ఎక్కువ. వారి వాతావరణం అటువంటిది. ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన ఆ నలుగురికి అంటే పాపయోనయులకి, స్త్రీలకి, శూద్రులకి, వైశ్యులకి భగవంతుడిని చింతన చేసే అవకాశం తక్కువ. అవకాశం తక్కువ అంటున్నారు కానీ వారు మోక్షం పొందలేరు అని అనటం లేదు. నిజం చెప్పాలంటే వారే ఇప్పుడు భగవత్ చింతన విషయంలో ముందున్నారు. బ్రాహ్మణులు రాజర్షులలో కూడా అవకాశం ఉన్నా భక్తి లేని వారు, ముక్తి పొందని వారు ఉంటారు. వీరిలో అవకాశం లేకపోయినా ముక్తి సాధిస్తే వీరు ఇంకా గొప్పవారు. అవకాశం గురించి చెప్పారే తప్ప అర్హత గురించి చెప్పలేదు. భాగ్యశాలి అయిన వారు స్త్రీ అయినా, వైశ్యుడి అయినా, శూద్రుడు అయినా ఎవరైనా సరే భగవద్ అనుగ్రహానికి పాత్రులే. వారు పరమాత్మను ఆశ్రయిస్తే ముక్తి పొందుతారు అంటున్నారు. నన్ను ఆశ్రయించిన వాడు బ్రాహ్మణుడు అయినా, వైశ్యుడు అయినా, రాజర్షి అయినా అతడు వ్యగ్ధుడే అంటున్నారు. యజ్ఞయాగాదులు చేస్తూ పరతత్వం తెలియకపోతే వ్యగ్ధుడే. భగవంతుడి యొక్క చట్టంలో జాతులు మర్యాదలే తప్ప అర్హతలు కావు. ప్రతి ఒక్కరూ మోక్షం పొందడానికి అర్హులే. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. అనిత్యమైన దుఃఖభూయిష్టమైన ఈ లోకంలో ఉన్న నీవు నిరంతరం నన్ను భజించడం వల్ల నన్ను చేరుకుంటావు. చాలా గొప్ప మాట చెప్తున్నారు. దుఃఖాలయమైన అశాశ్వతమైన ఈ లోకంలో మనుష్యుడిగా పుట్టటం, మానవ జన్మ ఎత్తడం వల్ల నన్ను తెలుసుకోగలవు, నన్ను భజించగలవు. ఈ మనుష్య జన్మలోనే ఇది సాధ్యమవుతుంది. అంత సులభంగా లభించని మానుష దేహం పురుషార్థం సాధించడానికి లభించింది. ఇది సామాన్యం కాదు. మనిషి అయిన ప్రతివాడు మోక్షం పొందడానికి అర్హుడు. దానికి కావలసిన సాధన చేయాలి. నన్ను ఆశ్రయించు, నిన్ను అనుగ్రహిస్తాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.